విశాఖలో టీచర్లు ఆందోళనకు దిగారు. ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉపాధ్యాయ ఐక్య సంఘాల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు టీచర్స్ అంతా కూడా. విశాఖపట్నంలోని డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా డిఈఓ కార్యాలయానికి వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మహిళా టీచర్లంతా కూడా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున అధికారుల తీరుకి, ప్రభుత్వ తీరుకి నిరసనగా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. మాట్లాడదాం. మనతో పాటు కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. సార్, మీ డిమాండ్ ఏంటి? అసలు ఉన్నటువంటి సమస్య ఏంటి? సమస్య అంటే ప్రభుత్వం వారికి ఉపాధ్యాయ సంఘాలకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. హై స్కూల్ హెడ్ మాస్టర్స్కి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్కి వెబ్ కౌన్సిలింగ్ జరిగే విధంగా, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగే విధంగా అధికారులు ఒప్పుకోవడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక విశాఖపట్నం. నా పేరు అరుణ్ కుమార్. ఈరోజు 2025 బదిలీలకు సంబంధించి రాష్ట్ర శాఖ అధికారులతో ఏదైతే ఉపాధ్యాయ సంఘ ఐక్య వేదిక రాష్ట్ర శాఖ వారు అంటే మీటింగ్లో అంటే చాలా స్పష్టంగా క్లియర్గా మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎస్జిటిలకు ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం మొండి వైఖరితో మరలా ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని వైపు మొగ్గు చూపడం చాలా బాధాకరం. కేవలం ఎస్జిటిలకు ఉన్నటువంటి ఏకైక ప్రమోట్ ఛానల్ పిఎస్హెచ్ఎం మాత్రమే. అవి కూడా ఈ స్కూల్ అసిస్టెంట్స్తో ఫిలప్ చేసి రాబోయే రిక్రూట్మెంట్లో కూడా వాళ్ళకి పిఎస్హెచ్ఎంస్ కేటాయించడం చాలా అన్యాయము. ఇది ఎస్జిటి జరుగుతున్నటువంటి ఇది చాలా ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో సగం పైగా ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా వారికి ఉన్నటువంటి ప్రమోషన్ అనేది ఈ రోజు స్కూల్ అసిస్టెంట్లో భర్తీ చేయడం అనేది ఒక దుర్మార్గం, అన్యాయము. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా దీని గురించి పునరాలోచించి ఖచ్చితంగా ఏదైతే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని, ఖచ్చితంగా ఈ 2020 బదిలీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ విధానం ఖచ్చితంగా ఏదైతే వారి మాట ప్రకారం ఇచ్చే ఉన్నారో ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఖచ్చితంగా వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని నిలిపివేయాలని ఈ రోజు ఉపాధ్యాయ సంఘ ఐక్య వేదిక అన్ని సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అత్యంత బ్రహ్మాండంగా విజయవంతంగా కార్యక్రమం జరుగుతుంది. ఏమండి, మేము మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నా మేము అడగలేదు, మెరుగైన ఐఆర్ ఇస్తామన్నా మేము అడగలేదు. ఎందుకంటే ప్రభుత్వం వెసులుబాటు చూసుకొని ఇస్తుందని మేము మంచి మనసుతో ఊరుకున్నాం. కానీ ఉపాధ్యాయులకు ఎంతో వేదనతో కూడినటువంటి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని, పర్టికులర్గా ఎస్జిటీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ కంపల్సరీలో ఉన్నవాళ్ళు 2000 నెంబర్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆ మానసిక వేదన నుంచి విడుదల చేయమంటే ముందు సానుకూలంగా స్పందించారు ఆ సమయం వచ్చినంత వరకు. అక్కడికి వచ్చాక కళ్ళు మూసి జల్లగొట్టినట్టు రాత్రిపూట ఆర్డర్లు ఇచ్చి వెబ్ ఆప్షన్లు ఎనేబుల్ చేసి ఇవాళ ఇలా మోసం చేయడం, ఇవాళ మానసిక వేదనకు గురి చేయడం ఇది చాలా శోచనీయం, అవమానం అని ఉపాధ్యాయులను అవమానించడంగా మేము భావిస్తున్నాం. దయచేసి ఈ విధానాలు అధికారులు మానుకోవాలి. ప్రభుత్వ ప్రతినిధులు జోక్యం చేసుకొని అధికారులకి నచ్చజెప్పి ఈ ఎస్జిటి మిత్రులందరికీ మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాని పక్షంలో ఈ ఉద్యమం ఇలాగే ఇంకా మరింత ఉధృతం అవుతుంది. ప్రభుత్వాన్ని ఎంత ఇష్టపడి మేము గెలిపించుకొని మా మీద పెట్టుకున్నామో మమ్మల్ని అది పాలించమని అదే మర్యాదగా మళ్ళీ తగిన శాస్తి చేయవలసి వస్తుందని జ్ఞాపకం చేస్తున్నామండి. వెంటనే ప్రభుత్వం స్పందించి మాన్యువల్ కౌన్సిలింగ్ చేయకపోతే కనుక పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో కలిసి అనిల్ విశాఖ నుంచి.